మొదటిగా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. వేటిలోంచి తప్పిస్తాడు దేవుడు? శ్రమల్లోంచి. దీవెన కరెక్ట్గా చెప్పింది. శ్రమల్లోంచి దేవుడు తప్పిస్తాడు. ఇరుకు ఇబ్బందుల్లో నుంచి దేవుడు తప్పిస్తాడు. అనారోగ్యములో నుండి దేవుడు తప్పిస్తాడు. భయంకరమైన అప్పుల బాధలు నీకుంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ రుణ బాధలు తీరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పైన శత్రువు దాడి చేస్తా ఉంటే ఆ శత్రువు నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. శోధకుడు నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ శోధకుడు వచ్చినా ఆ శోధకుడిని దేవుడు తరిమేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎందుచేతనగా నువ్వు దేవుణ్ణి